సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బోయపాటితో బాలయ్య అఖండ 2 షూట్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ ప్రాసెస్ లో బాలయ్య లేకుండానే కుంభమేళా వెళ్లి మరీ కీలక షాట్స్ తీస్తున్నారట. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతామూర్తుల ఊరేగింపులను బోయపాటి తెరపై ఎలా చిత్రీకరించబోతున్నాడు? బోయపాటి సినిమాల్లో వీరత్వం ఎంతుంటుందో భక్తి పరవశం అంతే స్థాయిలో చూపిస్తాడు. ఈ మధ్యన ఆ ఫ్లేవర్ లేకుండా బోయపాటి అసలు సినిమాని తీయలేదు. తాజాగా అఖండ 2 కోసం బోయపాటి శ్రీను మహాకుంభమేళాకు వెళ్లి కోట్లాది జనసందోహం మధ్య షూటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు రోజు 50 లక్షలకు పైనే భక్తులు హాజరవుతున్నారు. అంతమంది మధ్యలో తాననుకున్న షాట్స్ ను అనుకున్నట్లుగా ఎంతవరకు తీస్తాడు అనేది చర్చనీయాంశమైంది. ప్రయాగ్రాజ్ షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు హాజరవుతారు. దేశ విదేశాల నుంచి ఎందరో అఘోరాలు ఇక్కడికొచ్చి భక్తి పారవస్యంతో గంగలో దిగుతారు. లక్షలాది మంది సాధువులు సంగమంలో స్నానం చేస్తారు. వీటన్నింటినీ క్యాప్చర్ చేసి అఖండ 2లో బోయపాటి చూపించాలి అనుకోవడం పెద్ద సాహసమే. కంటెంట్ పరంగా ఈ ఫుటేజ్ సినిమాకు అవసరం ఉండడంతో దర్శకుడికి ఇదంతా కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 2-3 యూనిట్లు అఖండ 2కు ఉపయోగపడే కీలక షాట్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు. అఖండ 2 స్టోరీని లోక వినాశనానికి పూనుకున్న దుష్ట శక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను పోగు చేసే క్రమంలో చాలా కీలకమైన ఎపిసోడ్ కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. తెర మీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో దీని తాలూకు సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్లో విడుదల ఫిక్స్ చేసుకున్న అఖండ 2 ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకి రిలీజ్ చేసేలా బోయపాటి శ్రీను పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. ఈసారి బోయపాటి అఖండ 2తోనూ ఓ రేంజ్ హిట్ ఇస్తాడనే నందమూరి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.